ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము కొరకు వందనములు నాయన. గడిచిన 2 దినములు ఎంతో అద్భుతంగా నాయన దాసులు మీరు వాడుకొని నాయన మరి మీరు జరిగించిన, మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధ మాటలన్నిటి కొరకు మీకు ఎన్నో వందనములు. ఈ 3వ రోజు రాత్రి కూడా మరి నీ కుమారుడిని మీరు నిలువబెట్టుకొని ఎన్నో అద్భుతమైన సంగతులను మీరు మాకు తెలియచేసిన విధానం కొరకాయ వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఆత్మీయ జీవింపచేసేది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అవును నాయన, మరి నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్న మాటలు ప్రపంచానికి అర్థమవడం లేదు. శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు, శరీర ఆలోచనలోనే ఉన్నారు. నాయన ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని నాయన వీటన్నిటి విషయమే చింత కలిగి ఉన్న ఈ మనుషులకు మరలా నీ మాటల్ని ఇచ్చారు తండ్రి. మరి నీ వాక్యము చెప్పబడిన నీ మాటలు దేవా విన్న నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలించినట్లుగా కృప చూపించండి నాయన. మంచి నేలను విత్తబడిన విత్తనము వలె నీ మాటలు ఫలించాలి నాయన. నా కుమారుడా, నీ మనస్సునందు నా మాటలు ఉంచుకొనుము. అవును నాయన, నీ మాటలు మా మనసును ఉండవు నాయన, అవి వెళ్ళిపోతూ ఉంటాయి నాయన. ఉండకూడనివన్నీ వచ్చేస్తాయి. వద్దు, అలా ఉండొద్దు అంటున్నారు మీరు. అందుకే ఇప్పటి వరకు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. అల్ప విశ్వాసంలో ఉన్నామా, మేము మా జీవితాలు ఎలా ఉన్నాయి, మేము ఎలా ఉన్నాం, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నాయన లోకములు ఎంతో గొప్పవారు ఉన్నారు, ఘనులు ఉన్నారు, గొప్ప వంశం గలవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అటు వారికి లేని గొప్ప భాగ్యము, అధములము, నీచులము, తృణీకరింపబడిన వారమైన మాకు మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారానే మాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చారు నాయన. మమ్మల్ని రక్షించారు. రక్షింపబడని మేము ఎలా ఉన్నాం, మా ఆత్మీయ జీవితాన్ని మేము ఎలా కాపాడుకుంటున్నాం, మేము మీలో కొనసాగుతూ అనేకుల్ని మీలో కొనసాగింపచేసే వారిగా ఉన్నామో లేదు నాయన పరిశీలన చేసుకోవడానికే ఈ సభలు నీ దాసులు మీరు వాడుకుంటూ మాట్లాడిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన మీరు నింపుతూ మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకాయ వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఈ మీటింగ్, ఈ సభల కోసం సంఘమంతయు నీ దాసులు, నీ పరిశుద్ధులు ఎంతో కాలం నుండి ప్రార్థిస్తూ వచ్చున్న నాయన ప్రార్థనలు మీరు ఆలకించి, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరంలో మీ వద్దకు వచ్చేదరు. అవును నాయన, ప్రార్థనలు మీరు ఆలకించి 3 దినాలు ఈ విధంగా నాయన సంతోషముతో ఆనందంతో మీ వాక్యమునందు మేము ఆనందించడానికి ఈ విధంగా నీ దాసులను తోడుకు వచ్చి వాతావరణాన్ని అనుకూలింపచేసి తండ్రి సమస్తము కూడా నీకు మహిమార్థముగా జరుగునట్లుగా మీరు చూపించిన మీ కృపలన్నిటికై కృతజ్ఞతావందనములు మా ప్రభువునందు మీకు చెల్లించుకుంటూ తదుపరి నీ దాసుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆయన కూడా మీరు నాయన మరి మీరే మీ కృపతో నింపి మరి నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన్ని నింపి ఇదిగో మాకందరికీ ఇంకా కావాల్సిన అనేకమైన ఆత్మీయ సంగతులను మీరు మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి మరి మా హృదయాల్లో మీ వాక్యమును ఉంచుకొని నేను వాటిని వ్యర్థముగా మేము చేసుకోకుండా వాటిలో మేము ఫలభరితమగునట్లుగా మా జ్ఞానమును, తెలివిని, వివేకమును మీ యందు భయభక్తుల్లో ఇంకను కొనసాగునట్లుగా మీ కృపా సహాయం నిండుగా దయచేయమని ఇంతవరకు నీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించారు తండ్రి. మీ వందనములు. ఇక ముందుకు కూడా మీ ఆత్మ సహాయము, మీ కృపాక్షేమలు మా వెంట ఉంచి నడిపింప చేయమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రార్థన. ప్రేమించిన తండ్రి, 3వ రోజు కూడా మీ మాటలు వినాలని మమ్మల్ని ప్రేమించారు. మేమంటే ఎంత ప్రేమో. మీ మాటలు మాకు నేర్పించండి తండ్రి. మమ్మల్ని నీ ఆత్మ జ్ఞానంతో, దైవ జ్ఞానంతో సర్వసత్యంలోనికి నడిపించండి అని సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా,
లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలలో వారు పండితులయ్యి ఈ చిన్న జీవితంలో వారు బ్రతుకుతూ అనేకుల్ని బ్రతికిస్తూ ఉన్నారు. అది ఒక నీతి. మరి ఈ బైబిల్ నీతి ఏంటండి? ఈ బైబిల్ పట్టుకుని వీరు ఒక ఏదైనా ఒక దుకాణం పెట్టుకుని అది ఒక బిజినెస్ కింద చేస్తున్నారు అంటున్నారు. ఇది బిజినెస్సా? అది ఏమన్నారు? శాస్త్రం అన్నారు. దీన్ని ఏమన్నారంటే బిజినెస్ అన్నారు. అంటే ఇది బిజినెస్గా మార్చేశారా, లేకపోతే వీళ్ళు అనుకుంటున్నారా? అందరూ బిజినెస్ చేస్తున్నారా బైబిల్ పట్టుకుని? కొందరే చేస్తున్నారా? ఆలోచించాలి. మంచి డాక్టర్లో ఉన్నారు, దొంగ డాక్టర్లో ఉన్నారు. మంచి యాక్టర్లో ఉన్నారు, దొంగ యాక్టర్లో ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఊరిలోనూ కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అలా అని ఊరంతా చెడ్డదంటానికి లేదు, రాష్ట్రం అంతా చెడ్డదంటానికి లేదు, ప్రపంచం అంతా చెడిపోయింది అంటానికి లేదు. మంచి అనేది ఉంది కాబట్టి ఇంకా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆ మంచి అనేది ఎవరి నుంచి వచ్చింది? ఆ మంచి ఎలా వచ్చింది? దేవుడు నరుల్ని ఎలా చేశాడండి? యథార్థవంతులుగా చేశాడు. కానీ మనిషి ఏమైపోతున్నాడండి? మనిషి ఎన్నో తంత్రాలు పెట్టుకుంటున్నాడు. ఇన్ని తంత్రాలు పెట్టుకుని ఎంత సంపాదించిన తర్వాత ఏం పట్టుకెళ్తున్నాడంటే ఏమీ పట్టుకెళ్తలేదు. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాం. ఎంతమందికి పిల్లల కన్నా పిల్లలు కూడా వస్తారేంటి? ఇక కానీ చేపుడికి చచ్చిపోతాడు అనగానే ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ ఇంట్లో ఉన్నవరని ఏం చేస్తూ ఉంటారండి? డాక్టర్ గారిని సలహా అడుగుతారు, ఈడు ఎప్పుడు పోతాడని. ఇంకో 2 గంటలు ఉంటాడా, పోతాడు, ఇప్పుడే బయటెట్టేవా అంటారు. అది మన బ్రతుకు ఎవరిదైనా. ఈ చిన్న జీవితంలో ఈ బ్రతుకులో ఎవరేం పట్టుకెళ్ళిపోయారు, ఎవరేం చుట్టుకెళ్ళిపోయారు, ఏం పట్టుకెళ్ళిపోయారు, ఏముందంటే ఏమీ లేదు. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, వెనకున్నవన్నీ పెంట కింద ఎంచుకుని ముందున్న వాటి కోసం ఎగిరి పడుతున్నాను. ముందే ఉందంటే స్వర్గం ఉంది. అందుకే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. మంచి పోరాటం పోరాడి తిని ఏమట్టుకు పోరాడాడు? కత్తిలట్టుకు పోరాడా? గన్నలట్టుకు పోరాడా? ఏం పట్టుకుని పోరాడాడు పౌలు గారు? 2 అంచులు గల ఈ ఖడ్గం పట్టుకుని ప్రపంచాన్ని శాసించాడు. 14 పత్రికలు రాశాడు. ఏమని రాశాడు? జ్ఞాని ఏమాయను అంటే శాస్త్రాలు ఎరిగినా శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది ఆడార్ ఈ లోక తర్కవాది ఏమాయను? ఈ లోక జ్ఞానమును అంటున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంటండి. ఏమండి, దేవుడు వెర్రితనముగా ఈ లోక జ్ఞానాన్ని చూస్తుంటే లోక జ్ఞానులకి మనం ఎలా కనబడుతున్నాం అంటే పిచ్చోళ్ళ కనబడుతున్నాం, ఎర్రోళ్ళ కనబడుతున్నాం. పిచ్చోళ్ళు ఎర్రోళ్ళం కాదండి, మహాజ్ఞానులు. మనం క్రీస్తుని ధరించుకున్న వారు మహాజ్ఞానులు. మరి శాస్త్రులు పరిసయ్యులు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకంలో బిజినెస్ అనుకుని విధానంలో చేస్తున్న ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. అది ఎన్ని బిజినెస్లు అయినా ఉన్నాయి, ఎన్నో రకాలైన విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవ పద్ధతులు, మానవ విధానాలు. అవి ఉండాలంటే ఉండాలి. ఎందుకంటే మనం ఆ విధానానికి అలవాటు పడిపోయాం కాబట్టి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తలేదు. ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం.
కానీ ప్రకృతిలో ఆ నొప్పికి సంబంధించిన మెడిసిన్ ఎక్కడుంది? పరమ వైద్యుడు ఎప్పుడో పెట్టాడు. ఆకులో ఉంది, పసరులో ఉంది, ప్రకృతిలో ఉంది, నీ వంటింట్లో ఉంది. జీలకర్ర మెడిసిను, ఆవాల మెడిసిను, మెంతుల మెడిసిను, నీ వంటగదిలో ఉన్న పప్పులన్నీ నీకేంటి? మెడిసిన్ అది. ఈ మెడిసిన్ అంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు, పరమ వైద్యుడు ఇచ్చాడు. నీ వైద్యం నాకు వద్దు, నాకు ఏ శాస్త్రం కావాలి? ఇదే కావాలంటున్నావు, అయితే పోండి అన్నాడు అంతే. అందుకే మన నీతి ఎలా ఉండాలి తెలుసండి? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి ఏమైపోవాలి? అధికమైపోవాలి. అలాంటి అధికమైన నీతి పరులు ఎవరంటే అపోస్తలులు. వారి కార్యాలు చేశారు. అపోస్తలుల బోధ ఇది. సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, సంఘం, సమాజం, ప్రపంచానికి కావలసిన సందేశం. అది ఎవరి ద్వారా వెళ్ళాలి? కుమారుని సన్నిధి ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. ఆ ప్రపంచానికి అందించవలసిన బోధ అదే సద్బోధ. ఆ సద్బోధకుడు ఎవరంటే నేను కాదు, మీ కళ్ళ ముందు కనిపించే నేను కాదు, సద్బోధకుడు యేసుక్రీస్తు వారు. ఆ సద్బోధకుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు. కోత విస్తారమే గాని పనివారు ఎలా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోండని తన శిష్యులతో చెబుతున్నాడు. తన శిష్యులతో, మనం దేవునికి శిష్యులం అయిపోయాం అనుకో, యేసుక్రీస్తు దాసులం అయిపోయాం అనుకో, మనం ఎవరిని తయారు చేయాలండి? కొంపలు మింగేసి వాళ్ళు కాదు తయారు చేస్తాం, చర్చిలను దోచేసే వాళ్ళు కాదు, కుటుంబాలను కూల్చేసే వాళ్ళు కాదు. ఇదిగో తమ్ముడు చూశాడు కదా, తన పని తాను చేసుకుంటున్నాడు, తన డ్యూటీ తను చేసుకుంటాడు. ఇక్కడ హాస్పిటల్లో చేస్తాడు, అక్కడ లాయర్గా చేస్తాడు. తన భార్య డ్యూటీ చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఓ వ్యవస్థ ఉంది, వాళ్ళకు ఓ విధానం ఉంది, అన్నీ చూసుకుంటున్నారు. మళ్ళీ ఏ చేస్తున్నారు? దేవుని పని చెయ్యొచ్చు. ఎలాగా చెయ్యాలి మరి? అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాస్తూ ఏం చేశాడండి? పని చేశాడా? కొంపలు కూల్చేసాడా? పని చేశాడు. ఎవరి వెండిని కానీ ఎవరి బంగారాన్ని కానీ ఆశించలేదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. డబ్బుల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, డబ్బుల వల్ల సంఘాలు విడిపోతున్నాయి, డబ్బుల వల్ల సమాజం పాడైపోతుంది, డబ్బు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. కనుక మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పరిచర్య చేస్తాను మనం చాలా జాగ్రత్తగా లేకపోతే మన దగ్గరకు వచ్చిన విశ్వాసులు వారు ఎలా మారిపోతారండి? పిశాసులుగా మారిపోతారు. అలా మారకూడదు. అలా మారకుండా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం ఆలోచించేద్దామండి, అసలు పనితీరు ఎలాగా? ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు. హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత వైద్యులు వస్తున్నారు. వైద్యులు వచ్చి ఆ వైద్యులకి ఆయన కరెక్ట్గా వైద్యం చేయకపోతే హాస్పిటల్ మూసేయాలా ఉంచాలా? మూసేయాలి. అలాగే బైబిల్ పట్టుకున్న మహాజ్ఞానాన్ని సంపాదించుకున్న మనం ఈ మహాజ్ఞానాన్ని మనము చక్కగా వివరించాలి, సంఘానికి చక్కగా వివరించాలి, ప్రపంచానికి చక్కగా చెప్పాలి. అప్పుడు ఎవరు కూడా మన ముందు నిలబడటానికి సరిపోరు. సద్బోధిది. కనుక ఈ బోధలో ఒక సందేశాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. సహోదర ప్రేమ.
ఎక్కడెక్కడో తిరిగి మన సంఘానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడని మనం ఎలా పోల్చుకోవాలి? మన అక్క, మన చెల్లి, మన తోబుట్టురాలు, క్రీస్తు రక్తంతో కడగబడిన పవిత్రురాలు. ఆవిడ గతం మనకు అనవసరం, ఆయన గతం మనకు అనవసరం. ఇక్కడికి వచ్చారు సంఘంలోనికి. ఇప్పుడు మనం ఎవరు? సహోదరులు. ఇప్పుడు ఈ సంఘంలోనికి వచ్చిన ఈ దేవుని కుమారుణ్ణి, కుమార్తెని మనం ఎలా ప్రేమించాలండి? సహోదర ప్రేమ నిలువురంగా ఉండాలి. ఏమండి? నిలువురంగా ఉండాలి. ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వనప్పుడు ఒకలాగా, ఇలాంటి ప్రార్థనలు గట్ట చేయకూడదు. ఉన్నప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఇంటి చుట్టూరు తిరిగి, లేకపోతే ఇంటికి వెళ్ళకపోవటం, ఇలాంటివి చేయకూడదు. ఎవరికైనా లేదనుకోండి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మన జేబులో ఉన్నది ఇచ్చేయాలి. అది ప్రేమ అంటే. అది సహోదర ప్రేమ అంటే. వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి అక్కడగా ఉన్న వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు అపోస్తులు పంచిపెట్టారు, కార్యాలు చేశారు, అంతేగాని కొంపలు తోసేయలేదు వాళ్ళు. మరి ఇప్పుడు మనమేంటి? ఎవరిని విమర్శించలేదు. ఇది నా బోధ కాదండి. ఎవరి బోధ? దేవుని బోధ. సబ్జెక్ట్ ఇది. ఆలోచించండి. సహోదర ప్రేమ ఎలా ఉండండి అన్నాడు? నిలవరగా ఉండడి, ఆతిథ్యము చేయ మరువడిక్కడి. ఆతిథ్యం. సంఘానికి వచ్చారు, హాయ్, హలో అని టాటా చెప్పేస్తే ఎలాగా? కానీ మంచిలైనవ్వండి, మజ్జిగ ఇవ్వకపోయినా. అంజనులు మజ్జిగ పోతున్నారు. సంఘానికి వచ్చిన వాళ్ళకి మనం మంచిలు కూడా ఇవ్వట్లేదు. ఏం ప్రేమ! మహాభక్తులు మనం అన్నట్టుగా ఉండకూడదు. ఆతిథ్యం ఇవుట మరువకడి. అసలు ఆతిథ్యం ఇవ్వతే ఏమొస్తుందో ఎరుగకే దేవదూతలకు ఏం చేశారు? ఎవరు చేశారు? అబ్రహాము సంతాన ప్రాప్తిరత్తు అని దీవించాడని తెలిసే చేశాడా? తెలియచేసాడా? చెప్పాలి పాయింట్. మీరు అంతా ఎదురివ్వాలి మనకి. మూసుకుపోయిన గర్భాన్ని తెరుస్తారు, దేవదూతలు వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదింతారనే ఇచ్చేసాడండి ఆతిథ్యం. ఎరుగుద్దుడా? ఏదో ప్రతిఫలం ఆశించే అన్ని విందులన్నీ చేశాడా మహానుభావుడు, విశ్వాసులకి తండ్రి గారు? ఏమండి? తెలిసి చేస్తే శారా ఎందుకు నవ్వుద్ది? ఈయనకి తెలిస్తే అమ్మగారికి చెప్పడా? మన ఇంటికి దేవదూతలు వస్తున్నారు, మనం శుభ్రంగా వాళ్ళకి పెట్టుకున్నాం అనుకో, మన ఇద్దరిని ఏం చేస్తారు? వాళ్ళు దీవించేస్తారమ్మా శారా గారు, కనుక నేను తెచ్చినవన్నీ శుభ్రంగా ఉండి వాళ్ళకి పెట్టాను. ఏమన్నా తెలిసే వాళ్ళకే? తెలిస్తే నవ్వదు కదా. తెలియకే ఏం చేశారండి వాళ్ళు? ఆతిథ్యం చేశారు. ఆతిథ్యం చేయటం ఏం చేయకూడదు మనం? ఏమండి? మరువకూడదు. మాటల పోగులు మా ఇంటికాడ ఒక ఆవిడ అందంట మా ఊరిలో, మాపిడి భోజనం మీ ఇంటికాడ. మాటలు పెడితే కడుపు నిండుద్దా? నిండుద్దమ్మా? నిండదా? కనుక ఆతిథ్యం, భోజనం టయానికి వచ్చినప్పుడు మీ ఇంటికి వాళ్ళకి ఏం చేయాలి? మనం తింటాం మానేసి వాళ్ళకి ఏం చేయాలి? వండుకున్నది పెట్టేయాలి. అదన్నమాట ఆతిథ్యం అంటే. అది మర్చిపోవద్దు అన్నాడు. కిందకి వెళ్దామండి. బంధకములో ఉన్న వారిని ఏం చేయాలంటండి? జ్ఞాపకం చేసుకోవాలి. బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. సుఖాలందరి ఒకటే, సుఖాలందరి ఒకటే, కష్టాలందరివి ఒకటి కాదు. కష్టాల్లో, బాధల్లో, బంధకాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఉన్న దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి, పెట్టాలి, సహాయం అందించాలి. చదవండి. మీరును శరీరంతో ఉన్నారు కదా, దేవదూతలం కాదు. మనకి కష్టాలు రావమ్మా. నాకు ఎప్పుడు జ్వరం రాదు, నాకు ఎప్పుడు తలపోటు రాదు, నేను ఎప్పుడు శిలారాయిలా ఉంటాను అంటానికి ఉందా? ఏ టైంలో ఏం జరుగుద్దో మనకే తెలియదు. కనుక మనం అందరం శరీరాలతో ఉన్నాం కాబట్టి ఎవరైనా కష్టంలో పడిపోయాడు అనుకోండి, ఏం చేయాలి? మనం
బాబా పడిపోయావేంట్రా అని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా నిల్చున్నాం, పడిపోతావేమో కనుక మనం కూడా హెల్ప్ చేయాలి. యేసుప్రభు హెల్ప్ చేసాడా? ఉపకారం చేశాడా? అపకారం చేశాడా? ఎవరికైనా అపకారం చేసాడండి? శత్రువు కూడా అపకారం చేసాడా మహానుభావుడు? చేయలేదు. ఆయన్ని ధరించుకున్న మనం కూడా శత్రువుకు కూడా ఉపకారమే చెయ్యాలి, అపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి. అది బైబిల్ సారాంశం, బైబిల్ సబ్జెక్ట్ అది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చదవండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించి, మీకు ఎక్కువగా ఉంటే నిలవైపోతే బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసులో మొత్తం వేసేసి, లేకపోతే లోన ఒకడు ఏకంగా గొయ్యి తవ్వేసి లోన కట్టలు దాచేసేటంటే చెత్త తినేసింది డబ్బు అంతా, అది ముందెట్టుకు ఎడుతున్నాడు. అలాంటి పనులు చేయకండి. అర్థమవుతుందండి? అందరూ పట్టుకుంటారని లోన్ దాచేసేవనుకో, డుపుక్కుమని ధనవంతుల్లో చచ్చిపోయేవనుకో ఎవరికే చెందకుండా పోద్ది. అలాంటి పనులు చేస్తే డైరెక్టర్గా వెళ్ళిపోతాం నరకానికి మనం. కనుక ఆ ధనాన్ని మనం ఉపయోగించాలి. ఎవరికి ఉపయోగించాలి? దేవుని పిల్లలకి ఆ ధనాన్ని ఏం చేయాలండి? ఉపయోగించాలి. మన తరం వారికి మనం ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేయటానికే మనల్ని పుట్టించాడు. ఎపిసిల్కి రాసిన పత్రిక 4:6 ఎపిసిల్కి రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమండి, ఇన్ని రకాలుగా పడిపోతున్నాం కానీ ఆయన ఒకే రకంగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే అండి, నిన్న నేడు ఒకే రకంగా ఉన్నాడు. ఎన్ని జిమ్మిక్కులో మనం, ఎన్ని సర్కాసు వాళ్ళు అంటాం, పెద్ద సర్కాసు గాళ్ళం మనం అంతా, భూమి మీద ఉన్న మనుషులంతా. అవునా కదండి? భార్య దగ్గర ఒక రకంగా సర్కస్ చేస్తాం, బయట ఒక రకంగా సర్కస్ చేస్తాం, తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా సర్కస్ చేస్తాం. ఎన్ని జిమ్మిక్కులు మనకి నేర్పేసింది ఆడు దుష్టుడు. కనుక మనం ఎవరి పిల్లలమంట? దేవుని పిల్లలం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇదేంటండి, మా నాన్న ఈయనండి, మా నాన్న శాంతారావు గారు అయితే మా నాన్న దేవుడు అంటున్నారేంటి అని అలా చూస్తుందేంటి? మీ నాన్నగారు శరీరానికి నాన్న, కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడంటే ఆత్మలకి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఆత్మ ఈ శరీరంలోనికి పంపించాడు. ఆ ఆత్మకి జీవం పోసిన ఆత్మని పంపించిన వాడు జీవాధిపతి అయిన దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? నాకు దేవుణ్ణి చూపించండి అన్నారు నాస్తికులు, హేతువాదులు. నేను నమ్మాలంటే నా దేవుణ్ణి చూపించండి. దేవుణ్ణి చూపించవయ్యా నమ్ముతాను అంటున్నాడు. దేవుణ్ణి చూపించి నమ్ముతానంటే ఏం చేయాలి? పవర్ వెలుగుతుంది, పవర్ను చూపించమంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆయన్ని? ఆ ప్లగ్లో పెట్టాలి చెయ్య. అవునే కదా? పవర్ కనిపించలేదు. పవర్ ఏదంటే పవర్ ఉందయ్యా, శక్తి కనిపించదయ్యా బాబు. కానీ ఏం చేస్తుంది? ఈ మైక్ పని చేస్తుంది. మొత్తం ఆలోచన చేయండి, సబ్జెక్ట్ ఇదంతా. కనుక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నాలో ఉన్నాడా? ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను వెనక్కడిపోయి చచ్చిపోతాను. ఉన్నాడా? ఆత్మే జీవింప చేయుచున్నది. పాస్టమ్ గారు ప్రార్థన చేశారు కదా, ఆత్మే జీవింప చేయుచున్నది. శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ ఉంటేనే ప్రధానమంత్రి, ఆత్మ ఉంటేనే ముఖ్య మంత్రి, ఆత్మ ఉంటేనే నియంత, ఆత్మ ఉంటేనే శాస్త్రవేత్త, ఆత్మ ఉంటేనే ధనవంతుడు. ఆత్మ లేకపోతే శరీరం ఎవరికి కావాలమ్మా? ఎవరికి కావాలి? మట్టిలో పెడితే నువ్వు ఎలా పట్టుకెళ్ళి మట్టిలో పెట్టినా ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది.
కట్ల మీద ఎడితే ఏమైపోద్ది? బూడిదైపోద్ది. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే, ఈ మట్టి శరీరంలో దేవుడు ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా ఒంట్లో బాగోలేదని డాక్టర్ గారు నువ్వెవరు అమ్మా అని ఏ డాక్టర్ అడగడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం దైవజ్ఞానం డాక్టర్ గారికి. నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు? ఆత్మ. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అందరూ చచ్చిపోయినా నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందుకే బతుకున్నాం. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడా? ఉన్నాడా లేదండి? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అందుకే సమరయ స్త్రీతో ఏమన్నాడు? అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమంది ఈ పర్వతమందేనైనను యెరూషలేములందునైనను తండ్రిని ఆరాధించరు. తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుందమ్మా. ఆ కాలమందు తండ్రిని ఎలా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ నీలో ఉంది, నాలో ఉంది, మనలో ఉంది. సత్యం ఎక్కడుంది? ఇదిగో వాక్యం. వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు. మనం దైవాలుగా మారిపోవాలి. మన నీతి దైవ నీతి కావాలి. శాస్త్రుల నీతి మించిపోవాలి, పరిసయ్యుల నీతి మించిపోవాలి. మనం దైవాలుగా మారిపోవాలి. దైవాలుగా మారిపోవాలి అంటే సబ్జెక్టు మనకు తెలిసి ఉండాలి. మరి సబ్జెక్ట్ పాడైపోయింది. మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ మనలో ఉంది, సత్యం అనేది వాక్యం ఉంది. ఈ ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన ఈ ఆరాధన ఎవరు స్వీకరించాలి? దేవుడు స్వీకరించాలి. ఇప్పుడు ఆరాధన చేసే విధానంలో ఉన్న మనల్ని అందరినీ ఎవరు మార్చేశారు? మొత్తం దుష్టుడు మార్చేశాడు. దుష్టుడు మార్చేస్తానికి కారణం ఏంటనేది బైబిల్లోనే రాశాడు. ఏమని రాశాడో చూద్దామండి. త్వరగానే మనం వెళ్ళిపోదాం ముందుకి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూసారండి దేవుడు. దేవుడి పిలుపు ఎంత బాగుంటుందో తెలుసండి. దేవుడు మాట వింటే మన జీవితాలు ఎంత బాగుంటాయో తెలుసండి. 3 పువ్వులు 6 కాయల కింద ఉంటాయి. మనం పరుగులు ఎత్తవలసిన పని లేదు, మన దగ్గరికి వస్తాయి అన్నీ. అర్థమవుతుందండి? నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము సాధ్యం. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో. నా కుమారుడా, నా మాటలను ఎక్కడుంచుకో నా బిడ్డ? మనస్సునందు ఉంచుకో. నా ఆజ్ఞలు నీ వద్ద ఏం చేయి? దాచిపెట్టుకో. పందుల ముందు జమ్ముకో. అటు సబ్జెక్ట్ లేనివాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడతాడు. అంటాడు మన మాట. స్టూడియో ఆడిది. ఆడు అసలు సబ్జెక్ట్ లేనోడు. ఆడి దగ్గరికి వెళ్తే ఆడి సబ్జెక్ట్ మనకి చెప్తాడు. ఆడి సబ్జెక్ట్ మనకెందుకు? మహా సబ్జెక్ట్ ఉంది ఇందులో. ఆడు బుర్రకథ అరికథ మనకెందుకు? మహాజ్ఞాన సంగతి ఇది. అర్థమవుతుందండి? కనుక ఈ జ్ఞానం కలిగిన నీవు ఈ జ్ఞానాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలంటున్నాడు? నీ మనసులో పెట్టుకోవాలి. నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలు నీ మనసులో ఉంచుకునే ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడుకున్న ఎడల నీవేమైపోతా? అసలు నీ ఎంటుకు మొక్క ఎవడో ఏం చేయలేడు, టచ్ చేయలేడు. ఎందుకంటే నా ఉపదేశం ఇది. ఎందుకంటే నీ తల వెంట్రుకలన్నీ ఎవరు లెక్కించుకున్నారు? ఎవరు లెక్కించుకున్నారు? ఊడిపోని ఎత్తాడా? శత్రువుకి నీ అంటే ఎంటుకు ఎత్తాడా? ఇవ్వకుండా ఉండాలంటే ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలి. గట్టిగా పట్టుకోవాలి. చదవండి. నిజంగా ఎంత జ్ఞానం అండి బాబు. 7వ అధ్యాయం 6 నుంచి చదవండి.
నా ఇంటి కిటికీలో నుండి, నా ఇంటి కిటికీలో నుండి. ఇంటి కిటికీ అని వదిలేయచ్చు కదండి. తర్వాత ఏమంటున్నాడు? మంచి సౌండ్ పార్టీ అనమాట. నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను. బుద్ధి జ్ఞానం ఎక్కడున్నాయమ్మా? దేవుని దగ్గర ఉన్నాయి. మనోడే ఈడు. ఈ జ్ఞానం వద్దు. పాస్టర్లు అంటే ఇష్టం ఉండదు వీడికి, బోధకులు అంటే ఇష్టం ఉండదు. బోధకుల మాట ఎండో తిరుగుతూ ఉంటాడు ఊరికి అచ్చూసిన ఆంబోతిలాగా. ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు. అక్రంగా నడిచే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బతుకంతా ఏమైపోతుంది? అందుకే ఆయన నామం ఏమైపోతుందండి? దూషణం అయిపోతుంది అన్యజనుల మధ్య. లేకపోతే అన్యులు మనల్ని అంటాం ఏంటండి బాబు? ఎంత సబ్జెక్టు పట్టుకున్న మన దగ్గర ఎంత సబ్జెక్టు ఉందో, అన్యులు మనల్ని అంటాం ఏంటి? ఈ జ్ఞానం లేని పనికిమాలోడు ఏం చేస్తున్నాడంట? ఇటు తిరుగుతూ ఉన్నాడు బట్టలు వేసుకుని. అమ్మ ఎక్కడి నుంచో కట్టబడి డబ్బులు పంపేయింది ఈ పనికిమాలోడికి. ఈ పనికిమాలోడు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండగా జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను ఏమి లేదంటే వీడికి ఏమి లేదంటండి? చెప్పండి. బుద్ధి లేదు. బుద్ధి ఉండాలా వద్దా? ఏమంటే దేవుడిని నమ్ముకున్న మనకి బుద్ధి జ్ఞానములు ఉండాలా వద్దండి? మన గీత దాటకూడదు. మన రూలు మనం తప్పకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం నీతిమంతుడు ఎలా ఉండాలి తెలుసా? సింహం, యోధా గోత్రపు సింహం. ఎవరైనా యేసుప్రభుని ఏమన్నా అంటానికి ఎవరికైనా రైట్స్ ఉన్నాయా? ఆయన బతికున్నప్పుడు నైట్ ఉన్నాయండి? భూమి మీద ఉన్నప్పుడు ఉన్నాయా? మీలో ఎవడైనా ఉన్నాడా నాలో పాపం ఉందని? కమాన్ అన్నాడు. పాపం లేని పరిశుద్ధుడు ఎవరమ్మా? యేసుప్రభు, యోధా గోత్రపు సింహం. మరి ఆ సింహాన్ని పట్టుకున్న మనం, నీతిని పట్టుకున్న మనం, ఎవరో బుడబొక్కలోడు మనల్ని అంటే మనం పడటానికే మన దగ్గర ఏమి లేకుండా పోయింది. ఇప్పుడు ఐక్యత లేదు, జ్ఞానం లేదు. జ్ఞానమైన ప్రభువు లేక ప్రతి ఒక్కడు మనల్ని అనుంటమే. అర్థమవుతుందండి? చదవండి. ఇక్కడ చెప్తున్నాడు, తండ్రికి బూతుల పుస్తకం కాదురా బుర్రలేనోడా. తండ్రి పుట్టించిన తండ్రి, ఒరే పనికిమాలోడా, నీ బతుకు మార్చుకుని సంఘంలో ఉండి, మీ తల్లిదండ్రులు భక్తులు కనుక సంఘంలో ఉండి ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్రా పనికిమాలోడి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణాన్ని తీసుకోకరా అని రాస్తున్న జ్ఞాన గ్రంథం ఇదండి బాబు బైబిల్ అంటే. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను, బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. ఏమండి ఇవన్నీ రాయాలండి? ఒక మనిషిని పాపంలో పెట్టడానికి ఎంత ఏ టైములో పడతాడో, ఏ టైములో వాడు ఆకర్షణలోకి వస్తాడో ఎవరికి తెలుసండి? దుష్టుడికి తెలుసు. ఆ విధానం ఎలా రాస్తున్నాడో చూడండి పరిశుద్ధాత్ముడు. సంధివేళంట, పొద్దు కూకిన తర్వాత అంట, చిమ్మ చీకటి గల రాత్రి వేళంట, వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుతున్నాడు. దాని ఇంటి మార్గంలోనికి అసలు వీడికి పనే ఉంది? భక్తుడికి ఇలా ఇక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. దాని ఇంటి మార్గంలో తిరుగుతున్నాడంట. ఏ వేషం వేసుకుందంటే అండి, ఎన్ని మడ్డలు జరిగిపోతున్నాయి, ఎన్ని బ్రతుకులు కూలిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు ఇడిపోతున్నాయి. లాయర్ గారికి తెలుసు. ఎన్ని జీవితాలు ఏమైపోతున్నాయి, నశించి నాశనానికి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి నాశనానికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే పవిత్రమైన బంధం ఏమైపోయిందండి? అపవిత్రం అయిపోయింది. అపవిత్రం అయిపోతానికి కారణం ఏంటంటే
ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కొన్ని మనం ఆలోచించేద్దాం ఈ సమయంలో. చదవండి. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ వాణ్ణి ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, బరి తెగించేసింది. ఈరోజు పాపం బరి తెగించేసింది. వాయ వరస లేకుండా బ్రతుకుతున్నారు. ఒకడు అన్నాడు, ఒర్రన్నం తినేవాడికి పాస్టర్ గారు వాయు వరస ఏంటి అన్నాడు. ఒర్రన్నం తినేవాడికి వాయు వరస లేదా? ఒర్రన్నం తింటే వాయు వరస లేదు నీకు? యేసుప్రభు అందరినీ కూడా ఎలా చూసాడండి? తల్లుల్లా చూసాడు. ఆయన వరస అది. మన సంఘంలోకి వచ్చిన వాళ్ళందరినీ ఎలా చూడమన్నాడు? సహోదరుడు సహోదరి కింద చూడాలి. ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లా చూడాలి. మనలో ఏం ఉండకూడదు? మోడల్ ఉండకూడదు, అసలు రానివ్వకూడదు సంఘంలోనికి. వచ్చినా మన సంఘంలో అలాంటి వాడు ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఆడుంటే మొత్తం ఏమైపోతాడు? చీడపురుగు, మొత్తం పాడైపోతాయి. యోధాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులైన వారు, సేవకుల మీద బయటోడు వస్తున్నాడంటే మీలోనే, మీ సంఘంలో ఒక చీడపురుగు ఉంటుంది, మీరు చూసుకోండి. ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా, శాటిలైట్ ద్వారా అందిస్తున్నారు. మీ సంఘంలో ఒక చీడపురుగు ఉంది కాబట్టి పాస్టర్ గారి గురించి, పాస్టర్ అమ్మ గారి గురించి బయట వాళ్ళకి ఎత్తున్నాడు ఇన్ఫర్మేషన్. ఆడెవడో గమనించండి. ఆ యోధాగాడు ఆడు మారడు, ఆమె మారదు. ఆ మారనోళ్ళు బ్రతుకుల గురించి రాస్తున్నాడు ఇక్కడ. అది బరి తెగించేసింది, బొబ్బలు పెట్టేస్తుంది, స్వేచ్ఛగా తిరుగుతుంది. ఎవడ మంచోడు ఉన్నాడు? ఏ పాస్టర్ మంచోడు ఉన్నాడు? ఏ పాస్టర్ మంచిది ఉంది అంటుంది. పాస్టర్లు మంచోళ్ళు కదా, ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. అందరినీ కూడా మీరు అందరినీ తప్పుగా మాట్లాడకండి. ప్రపంచం దెబ్బతిన్నట్టుగా మనం దెబ్బతింటాం. వద్దు. పచ్చగా ఊరిలోడికి లోకం అంతా పచ్చగా అన్నట్టుగా మీరు అందరినీ అపార్థం చేసుకోకండి. చెల్లి వరుస ఉంది, అక్క వరుస ఉంది, తల్లి వరుస ఉంది. వాయు వరుసలు లేకుండా మేము బ్రతుకుతులేదు. సంఘంలోకి వచ్చి విడిగా మేము బైబిల్ పట్టుకుని విడిగా మేము తిరుగుతున్నాం అనుకుంటారేమో. గమనించండి. అందరినీ మీరు నోరు పారేసుకోకండి. పరిశుద్ధుడిని అంటానికి లేదు. మీరు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒకే ఒక్కడు, నేను నమ్ముకున్న సేవిస్తున్న దేవుడు ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, పాపం లేని పావనమూర్తి. స్వేచ్ఛగా తిరుగుతుంది. దాని పాదములు దాని ఇంటి నిలవో. కొంపలంటా తిరుగుతూ ఉంటుంది. ఎవరు కొంప కూల్ చేయాలని తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ, 10 సందు దగ్గర ఎవరు కనపడుతుందంట? మహాతల్లి, ఆది తల్లే కనపడుతుంది. ఏమండి, నేను నా మాటలు కాదండి, దేవుని సందేశం ఇది. చదవండి. ఆదివాణిని పట్టుకుని ఏం చేస్తుందంటండి? ముద్దు పెట్టుకుంటుందంట. నిజంగా అంత బైబిల్ అండి. అయ్యి బాబోయ్, బిడ్డల గురించి దేవుడు రాస్తున్నాడండి. అది అతన్ని పట్టుకుని ఏం చేస్తుందంటండి? ఇదే ముద్దు, యోధా ముద్దు, ఇది అప్పగించే ముద్దు. ముద్దు పెట్టుకుంది సిగ్గుమాల మొఖంతో ఇట్లా అన్నదే. ఏమంది? సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉన్నది. నేను నా మొక్కుబళ్ళు కూడా నీకోసమే చెల్లించుకున్నాను. అమాయకుడు, గొర్రెపిల్లాడు. గొర్రెలు అన్నారు చూసా, గొర్రెలని అందుకే అన్నారు. ఎవడు కేకెత్తాడు వెనకాల వెళ్ళిపోతున్నాం, ఎవత కేకెత్తాడు వెనకాల వెళ్ళిపోతున్నాం. అందుకే మనం ఏమైపోయాం? గొర్రెపిల్ల వెళ్ళిపోతున్నాడు వీడు. చదవండి. నేను నిన్ను కలుసుకోవాలని రాగా
నిన్ను ఎదుర్కొనవాలని బయలుదేరి ఉండగా నువ్వే వచ్చేసావు. చదవండి, ఏమున్నాయంటే పవిత్రమైన మంచాన్ని, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కలంకమైంది అంటావా నువ్వు? గనుక పవిత్రమైన ఈ మంచాన్ని ఏం చేస్తాను నేను? పాడు చేసేస్తాను. అసలు ఎంత సుఖం ఉందో తెలుసా? స్వర్గం ఎక్కడ ఉందరా నాయన? మీ నాన్నగారు పాస్టర్ అన్న ఏముంది ఆయనకి సుఖం? నా దగ్గర ఉంది సుఖం. నా పరుపు మీద బోళము. ఇంకా అసలు ఏమి రాస్తున్నాడండి. చల్లి ఉన్నాను. ఇక మొత్తం అయిపోయింది జీవితం. చదవండి. ఇద్దండి సబ్జెక్ట్, దీనికోసం చదివించాను. పురుషుడు ఇంట లేడు, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. దేనికోసం వెళ్ళాడు నా పురుషుడు? డబ్బు కోసం వెళ్ళాడు. నేను బరి తెగించి తిరుగుతున్నాను. పురుషుడు వచ్చాక ఈడి తలకే ఉంటుందా, ఊడిపోద్దా? అలా ఎన్ని మడ్రలు జరుగుతున్నాయి. అలా ఎంత దేవుని నామానికి అపకీర్తి వస్తుంది. కనుక ఈ ప్రపంచానికి దేవుడు చెప్పే సందేశం ఏంటంటే, నేను నీతిమంతుడినై ఉన్నాను, మీరు కూడా ఎలా ఉండండి? నీతిమంతులుగా ఉండండి. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అలా పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి తల్లకిందులైపోయిన ఈ భూమిని అపోస్తులు ఏం చేశారండి? తల్లకిందులు చేశారు. ఆ తల్లకిందులు చేసి ఆ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ రాస్తున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. ఒకవేళ నీవు యవ్వన జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ పాప లోకంలో పడిపోయే పరిస్థితిలో ఉంటే తమ్ముడు, నీ తల్లిదండ్రులతో మాట్లాడి నువ్వేం చేసుకో? వివాహం చేసుకో. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అందరిలో ఘనమైనది, అందరిలో, అన్నిటిలో, మొత్తం ప్రపంచంలో అందరిలో ఘనమైనది, అందరికీ ఘనమైనది. పానుపు ఎలా ఉండాలి తెలుసా? అస్సలు కల్మషం ఉండకూడదు. దేవుడు అనుకున్న పానుపులుగా మన పానుపులు ఉండాలి. మనం కూర్చుంటాం, లేవటం దేవుడికి తెలుసు. మనకి తలంపు పుట్టక మునిపే మన మనసుని ఆయన గ్రహిస్తున్నాడు. ఎవ్వరూ కూడా మన ప్రభువుని నిందించకుండా ఉండాలి అంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పావనమూర్తి, ఆయన ఈ లోకాలను కలిగించిన ఆయన సృష్టికర్త. ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన మహాశాలి. ఇంకా ఏమనాలంటే ఆయన ఇంకా ఏమనాలంటే అండి, వధింపబడిన గొర్రెపిల్ల, వదకి తేబడిన గొర్రెపిల్ల వలె యోధాగోత్రపు సింహం ఎందుకు వాళ్ళ ముందు అలా ఉందంటే, మన పాపాల కోసం ఆయన ఏం చేశాడు? తగ్గవలసి వచ్చింది. మనం చేసిన నేరాల కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అతిక్రమాల కోసం ఆయన తగ్గవలసి వచ్చింది. ఆయన తగ్గిపోయాడు మన కోసం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ. అందుకే చెబుతున్నాడు, నువ్వు పరుల జోలికి పోకు. పాత నిబంధనలో చెప్పాడండి, కొత్త నిబంధనలో క్షమాపేక్ష పెట్టాడు కదా సార్ పాస్టర్ గారు. కనుక కొత్త నిబంధనలో యేసు రక్తం ఉంది కాబట్టి నేను బరి తెగించి పాపాలు చేస్తానంటే తెగిపోతావు అంటున్నాడు. కొత్త నిబంధనలో ఇంకా చట్టం ఇంకా బిగించేశాడు. పాత నిబంధనలో నీ పొరుగువాని భార్యని కానీ, నీ పొరుగువాని ఆస్తిని కానీ, నీ పొరుగువారిని ఏది ఆశించొద్దని ఇచ్చాడు చట్టం. కొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహచూపుతో నేను మీతో చెప్పినదేమనగా,
ఒక స్త్రీని మోహచూపుతో చూస్తే అప్పుడే, అంటే చూపులోనే ఆయన పట్టుకుంటున్నాడు కనుక అసలు చూపే పరిశుద్ధంగా చూడాలి. తల్లిగా చూడు, అక్కగా చూడు. ఆయన అందరి కోసం ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఈరోజు సంఘాల్లో ఉన్న పిల్లల్ని దుష్టుడు ఎత్తుకుపోయి చంపేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఆవేదనతో ప్రభు చెప్తున్నాడు, గెద్ద కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోయినట్టుగా సంఘాల్లో ఉన్న పరిశుద్ధులైన వారి బిడ్డల్ని దుష్టులు ఎత్తుకుపోయి ఆ బిడ్డలకి లేనిపోని అలవాట్లన్నీ నేర్పి వాళ్ళని ఏం చేస్తున్నారు తెలుసండి? దుష్టుడికి బలేసేస్తున్నారు. కనుక నీ పిల్లల్ని కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు ఈ సబ్జెక్టు నేర్పు. బాలుడు నడవలసిన త్రోవనే వాడికి నేర్పు. వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. వాడు ఏం చేస్తున్నాడో, వాడికి ఎలా ఉన్నాడో అనేది నీకు ఇచ్చిన బహుమానాలని ఎవరి కోసం? వాడు దేవుని కోసం వాడు. అందుకే ఈ పాటలు, అందుకే ఈ మాటలు, అందుకే ఈ పత్రికలు, అందుకే ఈ మీటింగులు, అందుకే ఈ ప్రయాసం. ప్రభునందు ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలనే ఏ ఆలోచన. అందుకే ఎన్నో పాటలకి నన్ను, ఒక సామాన్యునైన నన్ను ఆయన వాడుకుని ఎన్నో పాటలు చేయించి ఈ ప్రపంచానికి అందించడానికి నన్ను ఇష్టపడ్డాడు. ఆ పాటలన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు ఒక్కో పాట ఒక్కో సబ్జెక్ట్ అండి. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తమ బిడ్డగా అంగీకరింపరు, ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భములోనే రూపిస్తున్నాడు. వివాహానికి ఇదే అర్థం, దీనిలోని పరమార్థం నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఉచితంగా ఇచ్చాడని మీ పిల్లల్ని దెయ్యానికి అప్పగిస్తున్నారా? దుష్టుడికి అప్పగిస్తున్నారా? కొన్ని కోట్లెట్టిన ఆ బిడ్డ దొరుకుతాడా మీకు? లేని తల్లిదండ్రులకి తెలుస్తుంది. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? లేనోడు లేకేడితే ఉన్నవాడు తినలేక ఏడిసినట్టుగా ఉచితంగా ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డల్ని ఎవరికి అప్పగిస్తున్నారు? మీ బిడ్డల్ని దెయ్యాలకు అప్పగిస్తున్నారా? దుష్టులకు అప్పగిస్తున్నారా? మీ పిల్లల్ని దేవుని కోసం పెంచండి. బలవంతుడైన ఆయన చేతుల్లో ఆయుధాలుగా చేయండి. బలవంతుడు ఆయన చేతుల్లో బాణాలుగా చేయండి. చేయగలుగుతురా మీ పిల్లల్ని? లేదండి మా పిల్లల్ని కలెక్టర్లుగా చేస్తాం, మా పిల్లల్ని డాక్టర్లుగా చేస్తాం, మా పిల్లల్ని ఏదో చేద్దాం. ఏముంది? ఏం పట్టుకొచ్చావు? ఏం చుట్టుకెళ్తాం? మీ పిల్లల్ని డాక్టర్లుగా కాదు, యాక్టర్లుగా కాదు, ఈ లోకంలో ఉన్నది ఏ డిగ్రీల కోసమో కోట్ల రూపాయలు ఎట్టి చదివిస్తున్నారు కాదండి. మీ పిల్లల్ని దైవాలుగా మార్చండి. వాక్యం ఎవరికి వచ్చినా వారు ఏమైపోతారు తెలుసా? దైవాలుగా అయిపోతారు. మీ పిల్లల్ని దైవాలుగా మార్చమని నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీ పిల్లలు దైవాల నుంచి వచ్చిన ఆ పిల్లలు మీరు. మీ కుమారులు కుమార్తెలు దేవుడు మీకు ఇవ్వగా పుట్టినవారు దైవాలు. ఆ దైవాల్ని దెయ్యాలుగా మార్చకండి. ఆ దైవాల్ని దుష్టుడి చేతికి అప్పగించకండి. ఆ దైవాల్ని దైవాలుగా ఈ వాక్యం ద్వారా పెంచండి. ఇదే నేను ఈ చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.
మీ వెండి నాకొద్దు, మీ బంగారం నాకొద్దు, మీదేది నాకొద్దు. మీ బ్రతుకులు మారాలి, మీ పిల్లల బ్రతుకులు మారాలి. ఈ సమాజానికి క్రైస్తవుడు అంటే ఈ సమాజానికి వెలుగు, జ్యోతి, ప్రపంచానికి వేడుక అని చెప్పండి. ప్రేమించిన తండ్రి, మీ మాటలు చెప్పాను తండ్రి. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జీవితాలు మాకు దయచేయండి అని మహాజ్ఞాన సంపన్నుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన సన్నిధి మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.